Do you know 2020లో క్రెడ్ జస్ట్ 52 lakhs రెవెన్యూని జనరేట్ చేయడానికి మోర్ దెన్ 378 CR ఖర్చు పెట్టింది. అంటే టు పుట్ ఇన్ పర్స్పెక్టివ్ క్రెడ్ టీమ్ ఆన్ యావరేజ్ ఎవ్రీ 1 రూపీ రెవెన్యూని జనరేట్ చేయడానికి మోర్ దెన్ 730 రూపీస్ ఖర్చు పెట్టింది. కన్సిడరింగ్ దిస్ కొంతమంది అసలు క్రెడ్ బిజినెస్ మోడల్ వయబులే కాదు అంటుంటే ఇంకొంతమంది క్రెడ్ కి ఇండియాలో టాప్ 1% పీపుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి యాక్సెస్ ఉంది. సో కమింగ్ ఫ్యూచర్ లో వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేస్తారు అంటారు. క్రెడ్ గేమ్ చేంజరా లేకపోతే గ్యాంబ్లర్ అనేది మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ క్రెడ్ ఇస్. క్రెడ్ బిజినెస్ మోడల్ ఎట్లుంటది అండ్ క్రెడ్ యాజ్ అ బిజినెస్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది అని మనకు అర్థమైనప్పుడే క్రెడ్ బిజినెస్ లో ఉన్న బిగ్గెస్ట్ ఫ్లా ఏంటో అర్థమవుతుంది. సో ఫర్ దిస్ వీడియో మన గ్రౌండ్ రియాలిటీలో క్రెడ్ ఎక్కడుంది, నిజంగానే క్రెడ్ గేమ్ చేంజరా లేకపోతే బైజూస్ లెక్క ఇంకొక వాల్యుయేషన్ గ్యాంబ్లరా అని కొంచెం రేషనల్ గా మాట్లాడుకుందాం. ఫర్ దోస్ హూ డోంట్ నో, కునాల్ షా తన ప్రీవియస్ స్టార్ట్అప్ అయిన ఫ్రీ చార్జ్ ని స్నాప్డీల్ కి ఆల్మోస్ట్ $400 million కి సెల్ చేసిన తర్వాత 2018 లో క్రెడ్ ని స్టార్ట్ చేసిండు. ఎర్లీ డేస్ లో క్రెడ్ ఐడియా వాస్ సింపుల్. మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ ని క్రెడ్ యాప్ ని వాడి టైం కి పే చేస్తే మీకున్న గుడ్ ఫైనాన్షియల్ బిహేవియర్ కి క్రెడ్ ఇన్ రిటర్న్ లో మీకు క్రెడ్ పాయింట్స్ ఇస్తుంది. అండ్ ఆ క్రెడ్ పాయింట్స్ ని వాడుకొని కస్టమర్స్ బిగ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ అండ్ కూపన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ద ఐడియా వాస్ సింపుల్ అండ్ మోస్ట్ పీపుల్ లవ్డ్ ఇట్. ఎందుకంటే అప్పటిదాకా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ని మేనేజ్ చేయడం అండ్ ఇంపార్టెంట్లీ ఆ బిల్స్ ని టైం కి పే చేయడం అనేది మోస్ట్ పీపుల్ కి బోరింగ్ అండ్ లెంతీ ప్రాసెస్ లో ఉండేది. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ని ఈజీగా చేయడమే కాకుండా టైం కి బిల్ పేమెంట్స్ చేసినందుకు వాళ్ళ గుడ్ ఫైనాన్షియల్ బిహేవియర్ కి కస్టమర్స్ కి రివార్డ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. కాన్సెప్ట్ బాగానే ఉంది, బట్ క్రెడ్ యాజ్ అ బిజినెస్ రెవెన్యూని ఎట్లా జనరేట్ చేస్తుంది అంటే ఫస్ట్లీ వి నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఫోన్ పే, పేటిఎం లో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వచ్చు, కానీ క్రెడ్ లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వరాదు. టు జాయిన్ క్రెడ్ మీరు మినిమం 2 క్రైటీరియాస్ ని మీట్ కావాలి. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మీకు అట్లీస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్లీ మీ క్రెడిట్ కార్డ్ ఉన్నా కానీ మీ క్రెడిట్ స్కోర్ మినిమం 750 ఉండాలి. టు పుట్ ఇన్ పర్స్పెక్టివ్, ఇండియాలో లెస్ దెన్ 7.4% పాపులేషన్ కి మాత్రమే క్రెడిట్ కార్డ్ కి యాక్సెస్ ఉంది. అండ్ ఆ క్రెడిట్ కార్డ్ ఓనర్స్ లో లెస్ దెన్ 43% క్రెడిట్ కార్డ్ ఓనర్స్ కి మాత్రమే క్రెడిట్ స్కోర్ అబౌవ్ 750 ఉంది. అండ్ హియర్ ఇస్ ద క్యాచ్. వైల్ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ లైక్ జియో, ఫేస్బుక్, గూగుల్ మన కంట్రీలో ఉన్న 140 CR పాపులేషన్ ని టార్గెట్ చేస్తుంటే క్రెడ్ మాత్రం ఆల్మోస్ట్ $6.4 billion వాల్యుయేషన్ తో జస్ట్ టాప్ 3-4% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అండ్ ఇన్వెస్టర్స్ ఆర్ లవింగ్ ఇట్. సో ఫార్ క్రెడ్ ఆల్మోస్ట్ $1 billion ఫండింగ్ ని రేజ్ చేసింది. ఇంత పూర్ ఫైనాన్షియల్స్ ఉన్న క్రెడ్ ఇన్వెస్టర్స్ ని ఎట్లా కన్విన్స్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ రేజ్ చేస్తుంది అంటే ఫస్ట్లీ వి నీడ్ టు అండర్స్టాండ్ వన్ సింపుల్ థింగ్, ద పవర్ లా. పవర్ లా స్టేట్స్ దట్ ఏ బిజినెస్ కైనా మోస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాఫిట్స్ స్మాల్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో 95 CR పీపుల్ కి ఇంటర్నెట్ కి యాక్సెస్ ఉంటే అందులో 80 CR పీపుల్ డైలీ బేసిస్ మీద గూగుల్ సర్వీసెస్ వాడతారు. అంటే జస్ట్ ఇండియా ఎలోన్ కాంట్రిబ్యూట్స్ ఫర్ ఆల్మోస్ట్ 25% ఆఫ్ గూగుల్స్ టోటల్ వరల్డ్ వైడ్ విజిటర్స్. బట్ మీరు అదే యూజర్స్ టు ప్రాఫిట్ రేషియో అబ్జర్వ్ చేస్తే గూగుల్ 2024 లో నియర్లీ $103 billion ప్రాఫిట్ జనరేట్ చేస్తే అందులో 25% ఆఫ్ యూజర్ బేస్ కి కాంట్రిబ్యూట్ చేసిన మన ఇండియా జనరేట్ చేసిన ప్రాఫిట్ ఎంతో తెలుసా? జస్ట్ $120 million ఆర్ 0.16% ఆఫ్ టోటల్ ప్రాఫిట్. గూగుల్ కి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ప్రాఫిట్స్ యునైటెడ్ స్టేట్స్ నుండే వస్తాయి. గూగుల్ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మోస్ట్ పీపుల్ కి తెలియని ట్రూత్ ఏంటంటే ఇండియా ఇస్ హోమ్ ఫర్ DAU అంటే డైలీ యాక్టివ్ యూజర్స్. ఇంక్లూడింగ్ గూగుల్, ఫేస్బుక్, స్పాటిఫై వీళ్ళకి కూడా తెలుసు ఇండియాలో ఉన్న యూజర్స్ దగ్గర నుండి రెవెన్యూ జనరేట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ పర్చేసింగ్ పవర్ అనేది అమెరికాతో కంపేర్ చేస్తే అంత బెటర్ గా ఉండదు. అయినా కానీ వాళ్ళు ఇండియా మీద ఎందుకు ఫోకస్ చేస్తారంటే టు పుష్ దేర్ స్టాక్ ప్రైసెస్. మాకు 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారు, 300 కోట్ల మంది యూజర్స్ ఉన్నారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ పర్స్పెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. బట్ నో వన్ నోస్ దట్ అవుట్ ఆఫ్ దోస్ 100 CR 80 CR ఇండియా నుండే ఉంటారు, విచ్ ఇస్ జస్ట్ జంక్. బిజినెస్ విషయానికి వస్తే మనం జంకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాపిలోడు 100 సార్లు ఐఫోన్ యాడ్ చూపించిన నేను ఐఫోన్ కొనా, ఎందుకంటే నేను అఫోర్డ్ చేయలేను. ఫస్ట్ నాకు ఆ పర్చేసింగ్ పవర్ లేనప్పుడు నువ్వు 100 సార్లు కాదు 1000 సార్లు అడ్వర్టైజింగ్ చేసిన నీకు లాభం ఉంటుందా? అండ్ దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. పవర్ లాకి మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. 2023 ఇండియాలో ఆల్మోస్ట్ 20% స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని డామినేట్ చేసిన వివో జస్ట్ 211 CR ప్రాఫిట్ ని జనరేట్ చేస్తే జస్ట్ 4 CR మార్కెట్ ని డామినేట్ చేసిన యాపిల్ మాత్రం మోర్ దెన్ 2230 CR ప్రాఫిట్ ని జనరేట్ చేసింది. జస్ట్ లైక్ దట్ క్రెడ్ విషయానికి వస్తే టాప్ 10% ఇండియా మాత్రమే ఆల్మోస్ట్ 77% ఆఫ్ కంట్రీస్ ఎక్స్పెండిచర్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండియా ఇస్ హోమ్ ఫర్ డైలీ యాక్టివ్ యూజర్స్. ఇక్కడ మీరు బిజినెస్ చేయాలి అంటే ఐదర్ 140 CR కి సర్వ్ చేయాలి ఆర్ జస్ట్ టాప్ 10% ఆఫ్ ద నేషన్ కి మాత్రమే సర్వ్ చేయాలి. అండ్ క్రెడ్ ఇస్ గోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. లైఫ్ లెసన్, పవర్ లో జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బిజినెసెస్ కి మాత్రమే అప్లికేబుల్ కాదు, బట్ ఫర్ ఎనీథింగ్ యూ కుడ్ ఇమాజిన్. ఫర్ ఎగ్జాంపుల్ 2020 లో 1493 ఎర్త్క్వేక్స్ వస్తే అందులో జస్ట్ 9 ఎర్త్క్వేక్స్ ఓవరాల్ 90% ఆఫ్ ద డ్యామేజ్ కి కాంట్రిబ్యూట్ చేసినాయి. వెల్ కమింగ్ టు ద పాయింట్, అన్ని ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ఎవ్రీ ఇంటర్నెట్ యూజర్ ను ఒక రూఫ్ కిందికి తీసుకొస్తుంటే క్రెడ్ మాత్రం జస్ట్ అఫోర్డ్ చేసే యూజర్స్ ని మాత్రమే ఒక రూఫ్ కిందికి
కి తీసుకొచ్చి వాళ్ళకి వేరియస్ ఇన్వెస్ట్మెంట్, పేమెంట్స్, లోన్స్ అంటూ ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ని సెల్ చేసి క్యాష్ అవుట్ చేసుకుంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే వైల్ ఫేస్బుక్ ఈస్ కలెక్టింగ్ డేటా ఆఫ్ ఎవ్రీ ఇంటర్నెట్ కన్స్యూమర్, రెడ్ ఈస్ జస్ట్ కలెక్టింగ్ డేటా ఆఫ్ ఓన్లీ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ టు పే. అండ్ ఇప్పుడు ఆన్ బోర్డ్ అయిన ఆ కస్టమర్స్ కి లోన్స్, ఇన్సూరెన్స్, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఫాస్టాగ్ లాంటి వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి రిటర్న్ లో ఆ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుండి క్రెడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ తీసుకుంటది. దట్స్ నాట్ ద ఓన్లీ థింగ్. క్రెడ్ లిక్విడ్ లోన్స్ లాంటి P2P లెండింగ్ ప్రొవైడర్స్ తో పార్ట్నర్షిప్ చేసి కస్టమర్స్ కి లెండింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ దోస్ హూ డోంట్ నో, ఒక బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మిడిల్ లో లేకుండా డైరెక్ట్ గా కస్టమర్ దగ్గర నుండి డబ్బులు తీసుకొని కస్టమర్ కి అప్పుకిస్తే దాన్ని P2P లెండింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh రూపీస్ క్రెడ్ త్రూ P2P లెండింగ్ చేశారనుకోండి, క్రెడ్ ఆ 1 lakh రూపీస్ ని 250 ఈక్వల్ పార్ట్స్ లా డివైడ్ చేసి డిఫరెంట్ బారోవర్స్ కి గుడ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ కి అప్పుకిస్తుంది. యాజ్ క్రెడ్ కస్టమర్స్ కి గుడ్ క్రెడిట్ స్కోర్ అండ్ గుడ్ హిస్టరీ ఉంటది కాబట్టి వాళ్ళు లోన్ తీసుకున్న డిఫాల్ట్ చేసే ఛాన్స్ అనేది అవుటర్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటది. ఎట్ సమ్ పాయింట్ ఎంత తక్కువ ఉంటది అంటే ఇండియాలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో లోన్ డిఫాల్ట్ రేట్ ఆల్మోస్ట్ 3% ఉంటే క్రెడ్ P2P లోన్ డిఫాల్ట్ రేట్ మాత్రం బిలో 1% ఉంటది. యాజ్ లెండర్ డిపాజిట్ చేసిన టోటల్ అమౌంట్ ని మల్టిపుల్ బారోవర్స్ కి డివైడ్ చేసి లెండ్ చేస్తారు కాబట్టి ఒక్కరిద్దరు డిఫాల్ట్ చేసినా ఆ డిపాజిట్ చేసిన లెండర్ అంత లాస్ ఎక్స్పీరియన్స్ చేయడు. అండ్ ఆ లోన్స్ ని ఫెసిలిటేట్ చేసినందుకు క్రెడ్ ఇన్ రిటర్న్ లో బోత్ పార్టీస్ దగ్గర నుండి కమిషన్ తీసుకుంటది. దట్స్ నాట్ ద ఓన్లీ థింగ్. క్రెడ్ కమింగ్ ఫ్యూచర్ లో కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్ ని క్రియేట్ చేసి రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఎందుకంటే క్రెడ్ కున్న బిగ్గెస్ట్ మోట్ ఏంది? పీపుల్ హూ కెన్ అఫోర్డ్ టు పే మోర్. సో కమింగ్ ఫ్యూచర్ లో క్రెడ్ ఇంక్ ఎక్స్ నెంబర్ ఆఫ్ న్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని వాళ్ళ ప్రోడక్ట్ ఆఫరింగ్స్ లో ఇంక్లూడ్ చేసి కస్టమర్స్ కి సెల్ చేస్తుంది. ఈ బిజినెస్ స్ట్రాటజీస్ అన్ని ఇంత బాగుంటే క్రెడ్ బిజినెస్ మోడల్ లో ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఫస్ట్లీ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ దర్ వాల్యుయేషన్. ఎండ్ ఆఫ్ ద డే క్రెడ్ ప్రీమియం కన్స్యూమర్ కి సర్వ్ చేసిన క్రెడ్ అయినా, పేటిఎం అయినా, ఫోన్ పే అయినా ఒకటే కేటగిరీలోకి ఫాలో అవుతాయి. టెక్నాలజీ ఎనేబుల్డ్ ఫిన్టెక్ బిజినెసెస్. 2024 లో పేటిఎం యాన్యువల్ రెవెన్యూ 10,500 CR ఉంటే వాళ్ళ వాల్యుయేషన్ 54,000 CR దగ్గర ఉండే, అంటే ఆల్మోస్ట్ 5.1x దేర్ రెవెన్యూ. కానీ అదే క్రెడ్ రెవెన్యూ 2024 లో 2,470 CR ఉంటే వాళ్ళ వాల్యుయేషన్ మాత్రం 54,400 CR ఉంది, అంటే ఆల్మోస్ట్ 22x దేర్ రెవెన్యూ. ఇక్కడ పేటిఎం అనేది క్రెడ్ తో కంపారిజన్ లో జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. సేమ్ సెక్టర్ లో ఉన్న వాళ్ళ పియర్ గ్రూప్స్ తో కంపేర్ చేస్తే క్రెడ్ వాల్యుయేషన్ 10 to 15 టైమ్స్ హై ఉంది, అండ్ దట్స్ అ బిగ్ ప్రాబ్లం. లేదు ఐరన్ కి గోల్డ్ కి ఒకటే రేట్ ఉంటుందా? ఐ మీన్ క్రెడ్ యూజర్ బేస్ కు ఉన్న లైఫ్ టైం వాల్యూ తో కంపేర్ చేస్తే ఫోన్ పే, పేటిఎం యూజర్స్ లైఫ్ టైం వాల్యూ తక్కువ ఉంటది కదా అనుకుంటే ఫస్ట్లీ లెట్ మీ క్లియర్ యూ సంథింగ్. క్రెడిట్ స్కోర్ బాగుంటే డైరెక్ట్లీ బ్యాంక్స్ మీ దగ్గరకు వచ్చి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి లోన్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడ్ లాంటి యాప్స్ త్రూ మీరు లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్స్ కాకుండా మోస్ట్ ప్రాబబుల్లీ NBFC ప్రొవైడర్స్ మీకు లోన్స్ ఇస్తారు. సింప్లీ స్పీకింగ్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే NBFCs హెవీ ఇంట్రెస్ట్ రేట్స్ చార్జ్ చేస్తాయి. ఫర్ ఎ మూమెంట్ మీరే ఆలోచించండి, క్రెడిట్ స్కోర్ అండ్ గుడ్ ఫైనాన్షియల్ బిహేవియర్ ఉన్న కస్టమర్స్ క్రెడ్ త్రూ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్స్ ఎందుకు తీసుకుంటారు? అది ఒక్కటే కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో స్లోగా క్రెడ్ వాళ్ళ యూనిక్ ప్రపోజిషన్ వాల్యూని లూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2020 లో లెస్ దెన్ 57 మిలియన్ ఇండియన్స్ కి క్రెడిట్ కార్డ్ కి యాక్సెస్ ఉంటే ఫాస్ట్ ఫార్వర్డ్ 2024 కి వచ్చేసరికి ఆ యూజర్ కౌంట్ మోర్ దెన్ 107 మిలియన్ కి పెరిగిపోయింది. స్లోగా క్రెడిట్ కార్డ్ స్టార్టెడ్ బికమింగ్ ఎవ్రీ ఇండియన్స్ చాయిస్ మోర్ దెన్ టాప్ 5 ఇండియాస్ చాయిస్. ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డ్ యాక్సెసిబుల్ గా ఉంటే ఫోన్ పే యూజర్ కి క్రెడ్ యూజర్ కి డిఫరెన్స్ ఏంటి? దట్స్ నాట్ ద ఓన్లీ థింగ్. క్రెడ్ రీసెంట్లీ న్యూ యూజర్స్ ని ఆన్ బోర్డ్ చేసుకోవడానికి ఆన్ బోర్డింగ్ క్రెడిట్ లిమిట్ ని 750 సిబిల్ నుండి 730 కి డ్రాప్ చేసింది. ఇట్లా డ్రాప్ చేసుకుంటూ పోతే కమింగ్ ఫ్యూచర్ లో క్రెడ్ కూడా మార్కెట్ లో ఉన్న 100 UPI యాప్స్ లో క్యాప్ అవుతుంది. ఇట్స్ నెవర్ గోనా బి అన్ యాప్ బిల్డ్ ఫర్ ద రిచెస్ట్ ఇండియా. జస్ట్ అండర్స్టాండ్ దిస్ వే. ప్రతి ఒక్కరిని వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఆన్ బోర్డ్ చేస్తే క్రెడిట్ వర్తినెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చే లోన్స్ డిఫాల్ట్ కౌంట్ డ్రాస్టికల్లీ పెరిగిపోతుంది. అప్పుడు మోస్ట్ NBFCs క్రెడ్ త్రూ ఏ లోన్ ఎందుకు ఇవ్వాలి? ఫోన్ పే, పేటిఎం నుండి కూడా ఇవ్వచ్చు కదా. ఎక్కడైనా గదే యూజర్స్. క్వాలిటీ కస్టమర్స్ లేకపోవడం వల్ల సూన్ P2P లోన్స్ డిఫాల్ట్ రేషియో కూడా డ్రాస్టికల్లీ పెరుగుతుంది. అండ్ ఇట్స్ గోనా బి ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ క్రెడ్. బిజినెస్ ని స్కేల్ చేయాలి అంటే న్యూ ప్రోడక్ట్ ఆఫరింగ్స్ తో పాటు న్యూ కస్టమర్స్ ని అక్వైర్ చేసుకోవాలి. బట్ ఎట్ ద సేమ్ టైం న్యూ కస్టమర్స్ ని అక్వైర్ చేసుకోవాలి అంటే క్రెడ్ దానికి ఉన్న యూనిక్ ప్రపోజిషన్ వాల్యూని కోల్పోతుంది. అప్పుడు ఇంకా ఈ హై వాల్యుయేషన్ కి ఉన్న వాల్యూ ఉంటుందా? మోస్ట్ ప్రాబబుల్లీ నో. దట్స్ నాట్ ద ఓన్లీ థింగ్. రీసెంట్లీ క్రెడ్ లిక్విడ్ లోన్స్ అనే P2P మనీ లెండింగ్ ప్లాట్ఫామ్ లో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎక్విటీ పర్చేస్ చేసిందని న్యూస్ సర్క్యులేట్ అయింది, విచ్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రూ. లిక్విడ్ లోన్స్ లో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎక్విటీని పర్చేస్ చేసింది క్రెడ్ కాదు, బట్ క్రెడ్ ఫౌండర్ అయిన కునాల్ షా. హూనోస్ వాళ్ళు హైలీ రెగ్యులేటెడ్ ఫైనాన్స్ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి రెగ్యులేటర్స్ కళ్ళు కప్పడానికి ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ కావచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఇట్లాంటి మూవ్ తీసుకుంటే క్రెడ్ కి కాంపిటీషన్ మీద ఉండే ఎడ్జ్ కంటే కునాల్ షాకి క్రెడ్ మీద ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ టైం విల్ డిసైడ్. క్రెడ్ అనగానే స్టార్ట్అప్ కమ్యూనిటీస్ లో మార్కెటింగ్ మీద ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఫర్ మీ పర్సనల్ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే సో ఫార్ క్రెడ్ ఈచ్ కస్టమర్ అక్వైర్ చేసుకోవడానికి ఆన్ యావరేజ్ 2,250 రూపీస్ ఖర్చు పెట్టింది. యాజ్ క్రెడ్ కస్టమర్స్ కి పర్చేసింగ్ పవర్ ఎక్కువ
ఉంటది కాబట్టి కస్టమర్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఆన్బోర్డ్ అయిన తర్వాత వాళ్ళు చేసే పర్చేసెస్ త్రూ జనరేట్ అయ్యే రెవెన్యూ తో కంపేర్ చేస్తే ఆ కస్టమర్ అక్వైజిషన్ కాస్ట్ అనేది నెగ్లిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఆఫ్ రీసెంట్ రిపోర్ట్స్ ఫోన్ పేస్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 195 రూపీస్ ఉంటే అదే క్రెడ్స్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఆల్మోస్ట్ 1900 రూపీస్ ఉంది, విచ్ ఇస్ 10 టైమ్స్ హైయర్ దెన్ ఫోన్ పే. అండ్ కమింగ్ ఫ్యూచర్ లో క్రెడ్ వాళ్ళ ఎకో సిస్టమ్ ని అడిషనల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ని యాడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఇంకా డ్రాస్టికల్లీ పెరుగుతుంది. పర్సనలీ వీ బిలీవ్ ఏ స్టార్ట్అప్ రీచెస్ ఇట్స్ ట్రూ వాల్యుయేషన్ ఓన్లీ వెన్ దే గో ఫర్ IPO. అంటిల్ దెన్ ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ఎ నెంబర్ ఆన్ పేపర్. బిఫోర్ ఎండింగ్ ద వీడియో, క్రెడ్ మీద మీ థాట్ ప్రాసెస్ ఏందని మాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. At the end, if Kunal Shah says Cred was built for really financially disciplined people, we say Lean Project is built for you, the real business enthusiast. At last, a sub to the channel will be rewarding for both of us.